ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా తెలుసా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అందరికీ తెలుసు. ఆమె ఎవరు అంటే లలిత సహస్రనామాలు పాడినటువంటి వ్యక్తి, వెంకటేశ్వర స్వామికి గేయాలు పాడినటువంటి వ్యక్తి, గొప్ప మహానుభావురాలు. అటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఒక దశలో భోజనానికి కూడా జరగలేని పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా లలిత సహస్రనామం అనేది అందరికీ అందిస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప శక్తివంతురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అటువంటి పరిస్థితుల్లో కంచి స్వామివారు అప్పుడున్నటువంటి టీటీడీ ఈవో పివిఆర్కే ప్రసాద్ గారిని రమ్మని, పలానా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పలానా ఆమె ఉంది, ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి, ఏ పాటలకైనా అద్భుతంగా పాడేటటువంటి వ్యక్తి, అటువంటి ఆ మహానుభావులని టీటీడీ కొడులో తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆమెని చెప్పడం జరిగిందే, కంచి స్వామి చెప్పిన తక్షణమే అప్పుడున్నటువంటి ఈవో పివిఆర్కే ప్రసాద్ గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని కలిసి ఆమెతో మాట్లాడి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన గాయక పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తక్షణమే స్వామివారికి పాటలు పాడుతూ, స్వామివారికి పద్యాలు పాడుతూ, స్వామికి సంబంధించినటువంటి పాటలు పాడుతూ చేస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు ఒక ఖాళీ చెక్కు సంతకం పెట్టి నేరుగా ఆమె చేతికి ఇచ్చినాడు. ఆమె అడిగింది పివిఆర్కే ప్రసాద్ గారిని, ఈ చెక్కు దేనికి అనేసని. అమ్మా, నువ్వు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి వారికి అద్భుతమైనటువంటి పాటలు పాడావు, చాలా అద్భుతంగా మీ పాటలు ఉండాలి, నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు తీసుకోమ్మా అనేసని అప్పుడున్నటువంటి ఈవో పివిఆర్కే ప్రసాద్ గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి చెప్తే, వెంకటేశ్వర స్వామికి పాటలు పాడేదానికి, వెంకటేశ్వర స్వామి సేవ చేసేదానికి కూడా నేను డబ్బు తీసుకోవాలా, నాకు అవసరమే లేదని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఇప్పుడు ఆమె గురించి మనం ఎందుకు తలుచుకోవాల్సి వస్తుందంటే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ప్రతి ఒక్కరూ నా దృష్టిలో ఎంఎస్ సుబ్బలక్ష్మి లాంటి వాళ్లే. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళ స్వతహాగా సొంత ఖర్చులతో వచ్చి క్లాసులు చెప్తున్నారు, స్వతహాగా శాకాహార ర్యాలీలు చేస్తున్నారు, స్వతహాగా యజ్ఞం చేస్తున్నారు, వాళ్ళకి తోచింది ఏదో ఇస్తే ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు తప్ప ఎక్కడా కానీ బలవంతంగా ఇప్పటి వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో జరిగిన ప్రసక్తే ఆసక్తే లేదు. అవునా కాదు? కాబట్టి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. అంటే మనం అందరం వెంకటేశ్వర స్వామి కొలువులో ఉన్నటువంటి వాళ్ళమే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. దాంట్లో భాగంగానే మన ఛానల్ ఉంది. ఈ పిఎంసి మెడిటేషన్ ఛానల్ అనేది మనం ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాము, ఫ్రీగా సేవ చేస్తున్నాము, ఫ్రీగా అన్ని ప్రదేశాల్లో చేస్తున్నాము అని తెలపాలంటే ఎట్లా తెలపాలి? మనం పోతా ఉన్నాము, పక్కన విలేజ్లో క్లాస్ చెప్పేసి వస్తూ ఉన్నాం. ఈ సర్వీస్ చేసేటటువంటి సేవని తెలిపేది ఏదిరా అంటే ఆ ఒక్కటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని గోతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఈ మధ్య కాలంలో డైరెక్టర్లంతా మారినాక కొత్త డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, అంబాసిడర్స్ వీళ్ళందరూ కొత్తగా వచ్చి ఒక ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రతిపాదన ఏమిరా అంటే పాతవారు కూడా అందరూ కలిసే ఒక ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. ఎక్కడైనా సరే పుట్టినరోజులు జరిగితే ఫ్రీగా చెయ్యాలి అనేసని, అలాగే ఎక్కడైనా శాకాహార ర్యాలీలు జరిగితే ఒక ఛార్జీలకి మాత్రమే పిఎంసి ఛానల్కి ఇస్తే వాళ్లే వచ్చి ఇక్కడ లైవ్ తీసుకొని పంపించేటట్టు, ఎక్కడన్నా ఈ 3 రోజులు 5 రోజులు 7 రోజులు ప్రోగ్రాం జరిగితే కూడా వాళ్ళు ఛార్జీలకి ఇస్తే మాత్రమే సర్వీస్ అంతా చేసేటటువంటి ఒక నేతృత్వాన్ని తీసుకొని వచ్చినారు ఇప్పుడు ఉన్నటువంటి టీము. ఆ టీంకు అందరికీ ఒత్తురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవం ఉన్నటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి లాగా సేవ చేస్తున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.